వంటలతో ఫెమిలియర్ అయ్యి యూట్యూబ్లో షేక్ ఆడించి ఆ పైన ట్రెండింగ్లోకి వచ్చి చివరికి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చినటువంటి కుమారి ఆంటీ ఎందుకు బాగా ట్రెండింగ్ అయిందంటే మొదట్లో ఆవిడ వంట రుచి ధర తక్కువ కావడం, ఎక్కడెక్కడి నుంచినో వచ్చి హైలైట్గా వాళ్ళు తింటాం. యూట్యూబ్లో హడావిడి తర్వాత చాలామంది వచ్చి తినటం ప్రారంభించారు. దాంతో బిజినెస్ పెరిగిపోయింది. దాని మీద ఇక ఆవిడ మీద ఏడుపు, అంటే ఆవిడ మీద నెగిటివ్గా వీడియోలు పెడుతూ మరికొంతమంది పాపులర్ అయ్యారు. పక్కన ఉన్న షాపులతో పక్కన ఉన్న హోటళ్ళతో తిట్టిస్తా, అది ఒక యాంగిల్. ఈలోపుగా ఆవిడ ఏమాస్తుంది అంటే జగనన్న ఇచ్చిన ఇల్లుంది గుడివాడ దగ్గర అని చెప్పడంతో ఒక ఎత్తు అయింది. అది వైసీపీ వాళ్ళు ట్రెండింగ్ చేసుకున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది పీకే ఇచ్చింది, అంటే పోలీసులు వెళ్ళి ఆపితే అది రేవంత్ రెడ్డి పీకే ఇచ్చాడని రచ్చ చేయడం, అదంతా చూసి రేవంత్ రెడ్డి ఆవిడ వ్యాపారం చేసుకునిమని చెప్పడంతో ట్రెండింగ్ మళ్ళీ కొత్తదైంది. మళ్ళీ ఆవిడ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాతన ఇప్పుడు ఈ రాజకీయ దరిద్రం నాకెందుకు అనుకుందేమో తెలివైనటువంటి పని చేసింది. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అంది, నేను ఎప్పుడూ తెలుగుదేశానికే ఓటేశానని. అంటే తెలుగుదేశంకి ఓటేసినటువంటి కుమారి ఆంటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది, ఆమె అభిమానించేది పవన్ కళ్యాణ్. తద్వారా అందరికీ సమన్యాయం చేసి కొత్తగా ట్రెండింగ్ అవుతోంది.